హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్. సో ఇవాళ మనం మంచి నిజాం బార్డర్ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, నిజాం బార్డర్ శారీస్ అనేది చూద్దాం. ఫస్ట్ చాలా మంది అంటున్నారు 1300 ఉన్నాయి, 1400 ఉన్నాయి, 1600 ఉన్నాయి, 1800 ఉన్నాయి. ఏంటి ఏదైతే కరెక్ట్ మీకు అనేసి నేను చెప్తాను అనమాట. ఇందులో డబుల్ వార్ప్ ఉంటాయండి. వార్ప్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడి నుంచి ఈ ఎడ్జ్ వరకు నిలువు ఉంటాయి కదండి, అది ఒకసారి వచ్చి ఆ థ్రెడ్ మళ్ళీ ఇంకొకసారి వెళ్తే అది డబల్ వార్ప్, లేదా ఓన్లీ ఒకసారి ఆ థ్రెడ్ పోయింది అనుకోండి సింగిల్ వార్ప్. సింగిల్ వార్ప్ శారీస్ తీసుకోవడం వల్ల అవి ఎక్కువ లైఫ్ అనేది రాదనమాట, త్వరగా పికిలిపోవడం కానీ అలా జరుగుతాయి. అండ్ కలర్ కూడా ఎక్కువ గ్రాస్ప్ చేసి పట్టుకునేంత స్ట్రెంగ్త్ దానికి ఉండదు. సో ఈ రోజు మనం చూపించేటివన్నీ కూడా డబల్ వార్ప్ శారీస్ అనమాట. ఇంకొకటి 1400 చీరలు కూడా వస్తాయి. ఎందుకు 1400? సింగిల్ వార్ప్ కూడా 1400కి రావండి. 1400కి ఏమొస్తాయి తెలుసా? కాటన్ మిక్స్ ఎక్కువ ఉండే చీరలు వస్తాయి. సో కాటన్ మిక్స్ ఎక్కువ ఉండేటివి ప్రిఫర్ చేయొద్దండి, దాని బదులు మనం మల్ కాటనే తీసుకోవచ్చు కదా 850కి. కాబట్టి ఇందులో మనం చూపించే చూడండి, ఇవాళ నేను ఇక్కడ వేర్ చేసింది మంచిగా ఒక తెలుగు సాంప్రదాయ ముగ్గు, ఒక బాపు బొమ్మ, తర్వాత కౌ బార్డర్. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. 1 by 1 నేను అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఏంటండి ఇవేనా, ఇంకా మోడల్స్ ఉన్నాయా, ఇంకా మోడల్స్ ఉన్నాయా అని అడుగుతారండి. ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది, లేదా స్క్రీన్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. మోస్ట్లీ మనకు స్క్రీన్ ప్రింటింగే జరుగుతుందండి. స్క్రీన్ ప్రింటింగ్ లో ఏంటంటే ఆ స్క్రీన్ తయారు చేసుకోవడానికి టైం పడుతుంది. ఒక డిజైన్ అనేది మనం తయారు చేసామా దాదాపుగా 6 నెలల వరకు రన్నింగ్ లోనే ఉంటుంది. మీరు ఈ 6 నెలల్లోనే ఇంకా మోడల్స్ ఉన్నాయా అంటే అక్కడ తయారీదారుల వద్దనే లేవండి. సో మా దగ్గర ఉన్న మోడల్స్ అనేది చూపిస్తాను. అప్డేట్ అయితే మళ్ళీ మన యూట్యూబ్ లో అప్డేట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక మంచి మెరూన్ కలర్ శారీ అండి. సో కలర్ వేరియేషన్ అనేది ఉంటే మళ్ళీ చెప్తున్నాను, పిక్స్ కూడా పెడతాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇది మంచి మెరూన్ కాంబినేషన్. మెరూన్ కి మనకి గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చేసింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా లోటస్ ఫ్లవర్స్ అనేది వచ్చాయండి. పళ్ళు చూసుకుంటే ఈ విధంగా పికాక్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ మనకు పళ్ళులో ఏదైతే హైలైట్ అయి ఉంటుందో అదే కలర్ మనకు ఫిల్లింగ్స్ ఈ బ్లౌజ్ లో వచ్చేస్తాయి అన్నమాట. సో నేను వేర్ చేసిన శారీలో రెడ్ కలర్ కాంబినేషన్ అండి, అసలు అదిరిపోయింది. నాకు నార్మల్ గానే రెడ్ అంటే చాలా ఇష్టము. ప్రింట్స్ ఏ శారీ మీదనైనా వేయొచ్చండి, కానీ క్వాలిటీ శారీ మీద వేసారా లేదా, మంచి క్వాలిటీ శారీ కొన్నామా లేదా, అది మనకు ఒక 3-4 సంవత్సరాలు వచ్చిందా, ఇది మనం థింక్ చేసుకోవాలి. సో దీని పళ్ళు చూడండి ఈ విధంగా. సో ఇక్కడ మనకి బ్లౌజ్ ఇక్కడ పళ్ళులో ఎల్లో కదా వచ్చింది. ఇప్పుడు చూడండి, సో క్రీమ్ లో మనకు ఎల్లో కలర్ ఫిల్లింగ్స్ వస్తాయి విత్ ఎల్లో బోర్డర్. ఒక మంచి సరస్సు థీమ్ అండి. సో ఇందులో చూడండి వాటర్ లో ఉండే లోటస్ ఉన్నాయి, తర్వాత ఫిషెస్ ఉన్నాయి. ఈ విధంగా తీగలాగా డిజైన్ అంతా వచ్చేసింది లీవ్స్ ప్యాటర్న్ లో. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకు మెరూన్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఒకసారి పళ్ళు చూద్దాం. సో పళ్ళు చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా. ఇది మనకు బ్లౌజ్. సో ఈ శారీస్ కి కొంచెం జిప్ మోడల్ పెట్టి కుట్టించుకుంటున్నారు, కొంచెం లెస్ షోల్డర్ లైక్ దిస్, చిన్న షోల్డర్ పెట్టుకొని కుట్టించుకుంటున్నారు. ఎలా కుట్టించుకున్నా కూడా చాలా అందంగా అనిపిస్తాయి, ట్రెడిషనల్ లుక్ అనేది ఇచ్చేస్తాయి అన్నమాట. మంచి పికాక్ బ్లూ కలర్. సో క్రీమ్ బేస్ మీద మొత్తం త్రూ అవుట్ శారీ ఇలా వచ్చేసింది విత్ బ్లాక్ బార్డర్. ఒకసారి పళ్ళు చూద్దాం మనం. పళ్ళు చూడండి పికాక్. నేను ఇంతకు ముందే కలంకారీలో మెన్షన్ చేశానండి, పళ్ళు డిజైన్స్ అనేది ఒక్కొక్క వెండర్ దగ్గర ఒక్కొక్కలాగా, కొన్ని ప్రింట్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు అన్ని శారీస్ కి బాడీస్ చేంజ్ చేస్తారు, కానీ పళ్ళు మాత్రం అవే మారుతూ ఇస్తూ ఉంటారు అనమాట. దానికి సపరేట్ గా మళ్ళీ కొత్త డిజైన్స్ అనేది బాడీకి తగ్గట్టు ఇవ్వరు. సో పళ్ళు డిజైన్స్ కొన్ని ఉంటాయి. అండ్ మనకి ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టుగా మహేశ్వరి ప్రింట్ ఉంది, మహేశ్వరి ప్రింట్ ని మనం మల్ కాటన్ మీద వేస్తున్నాము, తర్వాత కోటా కాటన్ మీద వేస్తున్నాము, లెనిన్ కాటన్ మీద వేస్తున్నాము.
అలానే ఇందులో కూడా మన ఆంధ్రాలో పెడనలో సో ఇది చెన్నూరు సిల్క్ అన్నమాట. తర్వాత ఇదే డిజైన్ మనం మల్ కాటన్ మీద కూడా వేస్తాము, నిజాం బార్డర్ మీద వేస్తాము, జరీ బార్డర్ మీద వేస్తాము, చందేరి మీద వేస్తాము, తర్వాత ఇంకా కోటా కాటన్ మీద కూడా వేస్తాం. డిజైన్స్ ఏదైనా సరే మనం ఏ ఫ్యాబ్రిక్ మీదనైనా సరే వేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటుంది. సో మనకు కౌ డిజైన్ వస్తుంది గ్రిడ్ ప్యాటర్న్ లో, గణపతి అండ్ ఒక హాతీ డిజైన్ అన్నమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలానే ఉంది. ఈ గ్రిడ్ ప్యాటర్న్ చాలా చాలా ట్రెండ్ అండి. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ శారీస్ వైజ్ కానీ ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలన్నా సిల్క్ లోను మన దగ్గర దొరుకుతుంది, కాటన్ లోను దొరుకుతుంది. ఒకసారి పళ్ళు చూడండి. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పళ్ళు అనేది మెరూన్ కలర్ లో వచ్చింది. సో మనకు ఫిల్లింగ్స్ ఆబ్వియస్లీ మెరూన్ కలర్ లో వచ్చేస్తాయి. చాలా మంది అడుగుతున్నారు, మేడం సింగిల్ వార్ప్ అంటున్నారు, డబల్ వార్ప్ అంటున్నారు, మాకు తెలుసుకోవడం చాలా కష్టం అని అనుకుంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది శారీ కదా, నేను దీన్ని డబల్ పెట్టాను. యువతలకు నేను కనిపిస్తున్నానా? ఏదో జస్ట్ ఒక కొండ గుర్తు అంతే. ఒకవేళ మీకు కాటన్ సిల్క్ కాటన్ మిక్స్ ఎక్కువ ఉన్నా కూడా మీకు మందమే వస్తుంది. సో లో క్వాలిటీ అనేది పర్చేస్ చేయొద్దండి. అండ్ మా శారీస్ ని వాటితో కంపేర్ చేయొద్దండి, అదొక పెద్ద అవమానం మాకు. మా దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఏంటంటే క్రీమ్ బేస్డ్ అండి. సో క్రీమ్ బేస్ మీద ఇప్పుడు మనకు రాధాకృష్ణ గ్రిడ్ ప్యాటర్న్ లో వచ్చింది మనకు. ఒకసారి చూడండి. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ గ్రిడ్ పెయింట్ వచ్చింది, బ్లాక్ బార్డర్ వచ్చింది. ఒకసారి పళ్ళు చూసుకుంటే ఈ విధంగా బ్లాక్ ఫిల్లింగ్స్ వచ్చింది. బ్లౌజ్ చూడండి చాలా బాగుందండి బ్లౌజ్. సో ఇటువంటి వాటికి మీరు గోల్డెన్ జిప్ పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది లుక్. అండ్ ఏదో చెప్పాను కదా కొండ గుర్తు మీకోసం అండి, అది వెళ్ళిన చోట అంతా కూడా ఇలా చూడకండి దయచేసి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను చెప్పాను. సో అగైన్ వన్ మోర్ క్రీమ్ బేస్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. సో అక్కడక్కడ చిన్న చిన్న మరకలు కనిపిస్తున్నాయి, ఏంటి మిస్ ప్రింట్స్ అనకండి. ఇది మొత్తం అంతా కూడా స్క్రీన్ ప్రింట్ ఈ విధంగా చేత్తో చేసేటప్పుడు చిన్న చిన్న మరకలు అవుతాయండి, కామన్ అవన్నీ కూడా. సో దాన్ని మీరు మిస్ ప్రింట్స్ తర్వాత డ్యామేజ్ గా పరిగణించొద్దండి. ఒకసారి దీంట్లో పళ్ళు చూద్దాం. చూడండి ఎల్లో కలర్ లో వచ్చేసింది. సో ఈ బ్లౌజ్ చూడండి ఎల్లో చాలా బాగుంది. ఇది కూడా ఇంకొకటి ఏంటంటే మనకి సిల్క్ శారీస్ అన్ని కూడా 6.3 మీటర్స్ మాత్రమే వస్తాయి, 6.3. కానీ కలంకారీ కాటన్ శారీస్ ఏదైతే నిన్న మనం మల్ కాటన్ శారీస్ చేసామో అది 6.5 మీటర్ ఉంటుందండి. ఏదైనా సరే ఫ్యాన్సీ శారీస్ అయినా ఏవైనా మనకు వచ్చేది 6.3 మీటరే. 5.5 మనకు శారీ వస్తుంది, 80 సెంటీమీటర్స్ మనకు బ్లౌజ్ వస్తుంది. చీరపన్న కాబట్టి ఎంత హెల్తీ ఉమెన్ అయినా సరే సరిపోతుందండి. కాబట్టి 6.5 ఈ సిల్క్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. సో వన్ మోర్ క్రీమ్ కలర్ మల్టీ కలర్ థీమ్ అండి. ఒకసారి చూడండి సర్కిల్స్ వచ్చి ప్రతి ఒక్క సర్కిల్ లో హార్తీ డిజైన్ అండ్ పికాక్ డిజైన్, అలాగే చిన్న దూడ కూడా ఉందండి. చాలా బాగుంది. శారీ అంతా కూడా ఈ విధంగా మనకు లీవ్స్ ప్యాటర్న్ వచ్చేసింది ఫిల్లింగ్స్ లో. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా జంగిల్ థీమ్ లో వచ్చింది. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ మనకు ఎల్లో కలర్ లో వచ్చింది విత్ మెరూన్ బార్డర్. సో ఇంతకు ముందు మనం క్రీమ్ కలర్ లో చూసిన మోడలే అండి, బట్ బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ వచ్చింది. చూడండి చాలా బాగుంటుంది. బ్లాక్ ని ఏ కలర్ బీట్ చేయలేదేమో అనిపిస్తుందండి. ఒకసారి మనం పళ్ళు చూసుకుందాం. పళ్ళు ఈ విధంగా బ్లాక్ కలర్ ఫిల్లింగ్స్ వచ్చేసింది, క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ బ్లాక్ బార్డర్. సో ఎంటైర్ శారీ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కౌ డిజైన్ అనేది వచ్చిందండి. ఒకసారి చూడండి దీనికి రెడ్ బార్డర్ వచ్చింది. లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళు ఈ విధంగా జంగిల్ థీమ్ లో వచ్చేసింది. ఇక్కడ రెడ్ ఫిల్లింగ్స్ ఉంది కాబట్టి మనకు క్రీమ్ లో రెడ్ ఫిల్లింగ్స్ అనేది వచ్చేస్తాయి. సో ఆల్రెడీ మనం చూసాము క్రీమ్ బేస్ మీద బ్లాక్ గ్రిడ్ ప్యాటర్న్ చూసామండి రాధాకృష్ణ. ఇక్కడ చూడండి క్రీమ్ మీద ఫుల్ అసలు కలర్ఫుల్ గా ఉంది మనకు రాధాకృష్ణ ప్యాటర్న్, తర్వాత కౌ థీమ్, విలేజ్ థీమ్, సరస్సు థీమ్ అంతా కూడా గ్రిడ్ ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. సో రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది మనకు. ఒకసారి పళ్ళు చూద్దాం. మొత్తం అంతా కూడా రెడ్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేస్తుంది.
అసలు వేర్ చేస్తే చాలా చాలా అందంగా ఉంటుందండి. మినిమల్ జ్యువెలరీ, ఏదో పెద్ద పెద్దగా వేసుకోనక్కర్లేదు, చాలా చిన్న మినిమల్ జ్యువెలరీతో కూడా చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. ఇది ఒక మంచి రెడ్ కలర్ శారీ అండి. రెడ్ విత్ క్రీమ్ కాంబినేషన్, మనకు పైన మహల్ థీమ్ లో వచ్చేసి ఈ విధంగా క్రీమ్ తో అక్కడ లతా ఫిల్లింగ్స్ అనేది వచ్చేసాయి. త్రూ అవుట్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్ కదా. సరే పళ్ళు చూద్దాం. పళ్ళు మనకు ఆపోజిట్ ఎల్లో కలర్ వచ్చేసింది. యాజ్ యూజువల్ మనకు క్రీమ్ లో ఎల్లో ఫిల్లింగ్స్ వచ్చాయి విత్ రెడ్ బార్డర్. ఇంతకుముందు మనం మొత్తం అంతా కూడా మల్టీ కలర్ లో చూసామండి, రెడ్ బేస్ మీద. ఇప్పుడు బ్లాక్ బేస్ మీద క్రీమ్ కలర్ అండి, కౌ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా. సరే చూడండి గుంపులు గుంపులు అన్నీ ఉన్నాయి. దీనికి మనకు పళ్ళు వచ్చేసి ఈ విధంగా బ్లాక్ పళ్ళు వస్తుంది, క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. నేను కట్టుకున్నటువంటి శారీనే అండి, బట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. సో గ్రిడ్ ప్యాటర్న్ లో మనకు బాపు బొమ్మ అండ్ మన తెలుగు ముగ్గు అనేది వచ్చేసింది. అండ్ బార్డర్ లో మనకు కౌ డిజైన్ వచ్చిందండి. సో ట్రీ పక్కన 3 ఆవులు ఉన్నట్టుగా డిజైన్ చాలా బాగుంది. ఇది మనకు పళ్ళు వచ్చేస్తుంది. ఆ బ్లౌజ్ మెరూన్ ఫిల్లింగ్స్ తో క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. సో సేమ్ ఈ విధంగానే ఉంటుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇదే లుక్ ఉంటుంది. చాలా బాగా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ట్రై చేయండి తప్ప. వన్ మోర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ సిల్వర్ బార్డర్ అండి. సిల్వర్ బార్డర్ లో వచ్చేసింది. మిగిలినవన్నీ కూడా మేము చూపించినవి గోల్డెన్ బార్డర్ ఉన్నాయి. ఇది కూడా సరస్వతి అండి. మీనా ఉంటుంది, లోటస్ ఉంటుంది, మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ స్లీవ్స్ ప్యాటర్న్ లో వచ్చేసాయి. ఒకసారి పళ్ళు చూడండి. సో ఈ పళ్ళుకి మనకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చేసి రెడ్ ఫిల్లింగ్స్ అనేది వస్తాయి. క్రీమ్ బేస్ మీద వన్ మోర్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అండి. బట్ ఇక్కడ మనకు చిన్న స్కర్ట్ బార్డర్ టైప్ వచ్చేసింది. మొత్తం సర్కిల్స్ లో మనకు లో హాతీ డిజైన్, నెమలి అనేది వచ్చేసింది. నెమలి కూడా 2 రకాలు. చాలా బాగుందండి. ఇది లుక్ మాత్రం వేర్ చేస్తే బాగొస్తుంది. అండ్ మనం ఒకసారి పళ్ళు చూద్దాం. సో జంగిల్ థీమ్ లో పళ్ళు వచ్చింది మనకు. అండ్ బ్లౌజ్ చూడండి ఎల్లో ఫిల్లింగ్స్ అనేది వచ్చేసాయి. సో ఇది కూడా సేమ్ డిజైన్ అండి, బట్ క్రీమ్ మీద మల్టీ కలర్స్ అన్నమాట. రెడ్ బార్డర్ అనేది వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మనకు ఈ విధంగా పళ్ళు వస్తుంది. సో మల్టీ కలర్ వచ్చినప్పుడు లుక్ చాలా బాగుంటుందండి. అండ్ మనకి బ్లౌజ్ ఈ విధంగా రెడ్ కలర్ లో వస్తుంది. చాలా ఆసమ్ ఉంటుందండి శారీ మాత్రం. నిన్న కలంకారీ కాటన్ శారీ వీడియోలో కట్టుకున్నటువంటి డిజైన్ సేమ్ డిజైన్ అండి. సో క్రీమ్ బేస్ మీద బ్లాక్ లో వచ్చేసింది. లుక్ మాత్రం చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయింది కాబట్టి మనకు లుక్ బాగా వస్తుంది. మనకు పళ్ళు ఈ విధంగా వస్తుందండి. బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. మా దగ్గర ఉన్న సింగిల్ పీస్ అండి, డబల్ వార్ప్ శారీ. ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. మొత్తం అంతా కూడా జంగిల్ థీమ్ లో వచ్చేసింది డిజైన్. అండ్ ఇక్కడ డాన్సింగ్ లేడీ అనేది మొత్తం బ్లాక్ ప్రింట్స్ తో వచ్చిందండి. స్క్రీన్ అండ్ బ్లాక్ ప్రింట్స్ కాంబినేషన్ ఇది. ఒకసారి పళ్ళు చూడండి, పర్పుల్ కలర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా పర్పుల్ కలర్ వచ్చేసింది. ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి. సో రీస్టాక్ చేయడానికి నాకు టైం పడుతుంది, త్వరగా బుక్ చేసుకోండి. సో మాకు కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలాంటివన్నీ వద్దండి, చాలా చిన్నగా మైన్యూట్ గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేయండి. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. బ్లాక్ బార్డర్. ఒకసారి పళ్ళు చూడండి, పళ్ళు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇఫ్ యూ కమ్ టు బ్లౌజ్, రెడ్ బ్లౌజ్ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఎలిగెంట్ లుక్ అనేది కూడా ఇస్తుంది. సో ఈ శారీస్ లో మీకు ఏది నచ్చినా సరే ఖచ్చితంగా పైన కనిపిస్తున్న నెంబర్ కి త్వరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఫిబ్రవరి అంతా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఫెబ్ తర్వాత మీకు మినిమల్ చార్జెస్ తో షిప్పింగ్ అనేది చేస్తాము. మన స్టోర్ అనేది అనంతపురంలో ఉంటుందండి. వైష్ణవి శారీ స్టోర్, కోట్ రోడ్, లీవీ షోరూమ్ పైన 2nd ఫ్లోర్ లో ఉంటుంది. సో ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రండి. ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఇంకెందుకండి ఆలస్యం, పైన కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపించి త్వరగా మీ బుకింగ్ అనేది చేసుకోండి. మన స్టోర్ కి ట్యూస్డే హాలిడే ఉంటుందండి. ట్యూస్డే మీకు రిప్లైస్ కూడా కొంచెం లేట్ ఉంటాయి. ట్యూస్డే ఎటువంటి పార్సల్స్ పంపబడవు. నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్.